బాగున్నాయి. ఎన్టీఆర్ ఎలా ఉన్నారు? బాగున్నాడు. మూవీ చాలా బాగుంది. చేశారా బాగా? ఇద్దరు ఫైట్ ఎలా చేశారు? ఎన్టీఆర్ బాగా చేశాడు. ఎలా ఉంది మేడం సినిమా? బాగుంది. ఎలా ఉంది మేడం సినిమా? సూపర్ బాగుంది. సూపర్ చేశారండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. బాగుందండి. ఎలా ఉంది? బాగుంది. సినిమాలో ఉంది. ఏంటొచ్చింది? ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో బెస్టా? బెస్ట్. చాలా బాగుంది. ఎలా ఉన్నాయి? సూపర్. చాలా బాగుంది. బ్యాలెన్స్ చేశారు స్క్రీన్ మీద. ఇద్దరు సేమ్ ఇద్దరు బాగా బాగుంది ఇద్దరు. ఓకే బస్ థాంక్యూ. సినిమా ఎలా ఉంది సార్? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా అసలు ఎక్సలెంట్ గా ఉంది. ఓకే హృతిక్ రోషన్ ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారండి. ఓకే ఎలా ఉంది? బొమ్మ బ్లాక్ బస్టర్. అవునా? ఇద్దరిని బాగా బ్యాలెన్స్ చేశారు. సూపర్. ఇద్దరు చాలా బాగా సూపర్. మైండ్ బ్లాక్. సూపర్ డాన్స్ చాలా బాగుంది. ఫైట్ ఓకే, మ్యూజిక్ కూడా సూపర్. అవునా? ఏం నచ్చింది బాగా సినిమాలో? యాక్టింగ్ ఎన్టీఆర్ అండ్ బోత్ యాక్టింగ్ ఇద్దరిని బాగా బ్యాలెన్స్ చేశారు. బాగా బ్యాలెన్స్ చేశారు. ఎవరు తోపు ఇద్దరిలో? ఇద్దరిలో ఎన్టీఆర్. ఎలా ఉంది? సూపర్. చాలా బాగుంది సినిమా. ఏం బాగుంది? హృతిక్ రోషన్ బాగున్నాడు. సూపర్ ఉన్నాడు. ఎలా ఉంది? సూపర్ ఉంది. యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగా చేశారు. చాలా సూపర్ ఉంది. డాన్స్ కూడా చాలా బాగా చేశారు. కానీ ఎవరు బాగా చేశారు? ఇద్దరు బాగానే చేశారు. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అవునా? ఏం కానీ చేసింది? డాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. సినిమా మాత్రం పీక్స్ లో ఉంది. చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్. అండ్ కియారా? హీరో బాగుంది. బిగినింగ్ సీన్లు అన్ని బాగున్నాయి. చాలా బాగుంది. దునియా సలామన్ సాంగ్ ఎలా ఉంది? బాగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. ఓకే థాంక్యూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి ఏం చెప్తాం. సూపర్ బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? ఎన్టీఆర్ యాక్టింగ్ ఇంకా బాగుంది. ఓకే హృతిక్ రోషన్ ఆయన గురించి మాట్లాడాను. ఆయన గ్రీక్ గాడ్ కాబట్టి ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా స్టోరీ ఎలా కనెక్ట్ అవుతారా ఆడియన్స్? స్టోరీ కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్. ఆడియన్స్ కనెక్ట్ అవుతా సినిమా? ఆ బ్రదర్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఆ బ్రదర్ బాండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ అన్నది కంపేర్ చేసుకున్నా కూడా మీరు అన్నట్టు బ్రదర్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్కి బ్రదర్స్కి బాగా ఆ స్టోరీ టేకింగ్ అంతా ఎలా ఉంది? బాగుంది. ఆ టేకింగ్ అంతా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా చాలా బాగుంది. చూడవచ్చు అందరూ మస్ట్ వాచ్ అనమాట. కియారా అండ్ హృతిక్ రోషన్ పేరు ఎలా ఉంది? అంటే స్క్రీన్ టైం వాళ్ళిద్దరు తక్కువ పెట్టారు కాబట్టి అంటే ఉన్నారు బట్ ఎక్కువ చూపిలేదు. యాజ్ పర్ వాళ్ళ ప్రొఫెషనల్ తక్కువ ఉన్నారు. మిగతా దాంట్లో అయితే పర్ఫెక్ట్ ఉంది మొత్తం. మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అవి కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి. ఓకే ఓకే. అండ్ డాన్స్ ఎలా చేశారు? ఇద్దరు అడుగుతున్నారు, సపరేట్ అడుగుతున్నారు. ఇద్దరు ఆల్మోస్ట్ ఇద్దరు గ్రేట్ డాన్సర్స్, కంపేర్ చేయక్కర్లేదు. సో పర్ఫెక్ట్ డాన్సర్స్ కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పలేము. బాగుంది. సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ నేను అంటే అవుట్ ఆఫ్ 10 ఇవ్వమంటారా? అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 అయితే 4 ఇస్తాను. ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్ సీన్ నచ్చింది. అవునా? ఎవరు బాగున్నారు? ఎన్టీఆర్ బాగున్నారా? హృతిక్ రోషన్ బాగున్నారా? ఎన్టీఆర్ బాగున్నారు. అవునా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. డాన్స్ ఎలా చేశారు ఇద్దరు? బాగా చేశారు. బాగా చేశారా? ఓకే థ్యాంక్ యూ. ఓకే ఎలా ఉంది? ఒకటి ఫస్ట్ నిన్న కూలీ చూసి ఓకే, ఇప్పుడు రాడ్ 2 చూసి నాకు తెలిసి ఇప్పుడు ఈ బాలీవుడ్ కాలీవుడ్ అన్నీ ఏం చేశాయంటే మన తెలుగు ఇండస్ట్రీ హీరోల్ని చెడగొట్టాలని ప్లాన్ వేస్తారు. ఇప్పుడు కింగ్ నిన్న కూలీలో మన సైమన్ బాబాయ్కి న్యాయం జరగదు. అసలు లోపల ఎన్టీఆర్ అని అసలు ఏంది? దేవరాలు ఎట్లా చూసాం మనం, త్రిపురాలు ఎలా చూసాం. ఇందులో ఫ్లైట్ మీద కొట్టుకుంటారు, అటు చివరి నుంచి ఇటు చివరి నుంచి అటు. వేస్ట్. సారీ. ఒకవేళ మంచి ఛాన్స్ ఉంటే వార్తల్లో మళ్ళీ టైగర్ అన్నని పెట్టి ఇంకా మంచిగా చూపించి మా తెలుగు ఆడియన్స్కి ఏ ఎలిమెంట్స్ కనెక్ట్ అయితే అవి ట్రై చేస్తే బాగుంటుంది. అన్నీ తక్కువైనాయి. అసలు ఏది లేదు. అది డ్యాన్స్ అసలు మెయిన్ పాటలు తెలుగు లిరిక్స్ రాసినోడు ఎవడో మాకు తెలియాలి. వాడిని మేము కలవాలి. ఒక్క పాట నిద్రపోయినా నేను. పెద్ద హీరో సినిమాకి ఎప్పుడు నిద్రపోలే. ఈరోజు నిద్రపోయా 5 minutes. మళ్ళీ లేపారు వాళ్ళు. ఒకసారి అన్న వాళ్ళని చూపివా అంతే. థ్యాంక్ యూ. రేటింగ్ 1 point అన్న. అది కూడా మా టైగర్ అన్న కోసం. చాలా బాగుందండి. యాక్షన్ బాగుందండి. స్టోరీ బాగుంది. ఇద్దరు చాలా బాగా కలిసి వర్క్ చేశారు. కెమిస్ట్రీ సూపర్. ఎమోషన్స్ కూడా చాలా హైలైట్స్ అంటే హృతిక్ రోషన్ ఎంట్రీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ, అలాగే డైలాగ్స్ మన తెలుగు నేటివిటీకి సూట్ అయ్యేలాగా పిక్చరైజ్ చేశారు. విఎఫ్ఎక్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, అలాగే సాంగ్ కూడా బ్లాస్ట్ అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అవును, హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. విజువల్ పరంగా కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మరి
వార్ 1 చూసిన వాళ్ళకి వార్ 2 అర్థం అవుతుందా? వార్ 1 చూడని వాళ్ళకి వార్ 2 అర్థం అర్థమవుతుంది మేడం. ఓకే, అర్థం. దానికి దీనికి ఏం డాన్స్ ఎలా ఉంది? ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేశారు స్క్రీన్? చాలా బాగుంది మేడం. ఓకే, సో ఎంత ఇస్తారు సినిమాకి రేటింగ్? అవుట్ ఆఫ్ రేటింగ్ 5కి 5.